అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. అసలు ఏం జరిగింది మృణాల్ని? నువ్వు దీపక్ని ఎలా కలిసావు? నేనేం కలవలేదు ప్రసాద్. వాడే వచ్చి నేను వెళుతున్న కారుకి అడ్డం పడ్డాడు. అయ్యో బాబు, వీళ్ళని అంటాం కాదండి, వీళ్ళిలా తయారవడానికి కారణం వీళ్ళ పేరెంట్స్. వాళ్ళని అనాలి. వాణ్ణి ఆ సిచ్యువేషన్ లో చూడగానే నేను తట్టుకోలేకపోయాను ప్రసాద్. వాడు నా కళ్ళెదురుగానే వాడక్కడ అలా పడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నానే తప్ప నేనేం చేయలేకపోయాను. పిల్లలు ఇలా తయారవడానికి కారణం పేరెంట్స్ అని జడ్జి తిడుతున్నా నోరు మెదపలేకపోయాను. దీపక్ నా కొడుకు అని చెప్పుకోలేకపోయాను. ఈ దుస్థితి తల్లికి రాకూడదు ప్రసాద్, రాకూడదు. ఒకవేళ వాడ చుట్టుపక్కలే ఉండొచ్చేమో. వెళ్ళి వెతుకుతాం పద ప్రసాద్. సరే వెళ్తా పద. देड़ दे मत. భయ్యా, నన్ను మణికొండ దగ్గర దించు. నేను వెళ్ళేది ఇటువైపు, కుదరదు బాయ్. సరే, నేను వేరే ఆటో చూసుకొని వెళ్ళిపోతాను. అమ్మా బాబు అడ్డమైన గడ్డి ఖర్చుకి సంపాదిస్తారు. పిల్లలేమో ఈ వయసులోనే బెట్టింగ్స్ కి డ్రగ్స్ కి బాన్సులై డబ్బులు తగలేసి ఇలా బేవర్స్ గాల్లో తయారవుతున్నారు. మీరు ఎక్కడి మేడం వెళ్దాం? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. హలో, నేను ఝాన్సీని. గుర్తుపట్టావా? నాకు గుర్తు రావట్లేదు. ఐ డోంట్ రిమెంబర్ యూ. ఇట్స్ ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ పేరెంట్స్ ఫోన్ నంబర్ ఇస్తే నేను కాల్ చేసి చెప్తాను. వాళ్ళు వచ్చి నిన్ను పికప్ చేసుకుంటారు. అవసరం లేదు, నేను వెళ్ళగలను. ఫాస్ట్ గా వెళ్ళు ప్రసాద్. వాడెలా ఉన్నాడో, ఎక్కడున్నాడో. సరే మృణాల్ని. ఇప్పుడు నీ పరిస్థితి అస్సలు బాగోలేదు. నువ్వు ఇలా ఇంటికి వెళ్ళలేవు.
పోనీ మీ ఫ్రెండ్స్ నెంబర్ అయినా చెప్పు, నేను కాల్ చేస్తాను. నో థ్యాంక్స్ మేడం. నేను వెళ్ళగలను. ఏ భయ్యా, నీకెంత కావాలంటే అంత ఇస్తానా. నన్ను మణికొండలో దింపేసే. ఏ బాబు, చెప్తుంటే అర్థం కాదా? ఆల్రెడీ ప్యాసింజర్ ఉన్నారయ్యా, ముందు నువ్వు ఆటో దిగు. పర్వాలేదు, ముందు అతను చెప్పిన ఏరియాకి తీసుకెళ్ళండి. మేడం, మిమ్మల్ని డ్రాప్ చేయాల్సిందేమో దిల్సుఖ్ నగర్, కానీ తను చెప్పిన ఏరియాకి వెళ్ళాలంటే అటువైపు వెళ్ళాలి, చాలా దూరం అవుతుంది మేడం. ఇట్స్ ఓకే, పోనివ్వండి, డబ్బులు నేను ఇస్తాను. ముందు తనని డ్రాప్ చేసి వెళ్దాం. సరే మేడం. ఇక్కడే ప్రసాద్, ఇక్కడే ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటో ఒకసారి చూడండి. ఇందాక ఈ అబ్బాయి ఇక్కడ కూర్చుని ఉండాలి. మీరేమన్నా చూసారా? లేదు మేడం, చూడలేదు మేడం. ఇతన్ని చూస్తుంటే ఏదో తెలియని బాధ, జాలి కలుగుతున్నాయి. ఏదో తెలియని అనుబంధం ఉన్నట్టుగా అనుభూతి కలుగుతుందేంటి? లేదా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? బాబా, ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటో ఒకసారి చూడండి. ఈ అబ్బాయి ఇందాక ఇక్కడే కూర్చుని ఉండాలి. లేదు మేడం, మీరేమైనా చూడలేదు, చూసారా? తెలీదు. అయ్యో, చెప్పాను కదా మృణాల్ని, వాడిక్కడ లేడు. నేను వెతికే నేను దగ్గరికి వచ్చాను. అంటే మరెక్కడికి వెళ్ళి ఉంటాడు? అసలు వాడు చాలా మైకంలో ఉన్నాడు, కనీసం నిలబడలేకపోతున్నాడు. ఇదిగో ఇక్కడే డ్రైవర్ వాడిని కూర్చోబెట్టాడు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? స్పృహ లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఏదైనా జరగరంది జరిగితే పరిస్థితి ఏంటి ప్రసాద్? భయపడకు మృణాల్ని, వాడికేం కాదు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. వాడికి డెబిట్ కార్డు ఇవ్వద్దు అన్నాను, నువ్విచ్చేసావు. వాడిప్పుడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. వాడిలా చేస్తాడని నేను మాత్రం అనుకున్నానా? నువ్వేం కంగారు పడకు, వాడు సేఫ్ గానే ఉంటాడు. కంగారు పడకుండా ఎలా ఉండగలను ప్రసాద్? ఇప్పుడు వాడిని చూస్తే గానీ నేను నార్మల్ గా ఉండలేను. ఒకవేళ వాడు రూమ్కి వెళ్ళి ఉండొచ్చు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం పదా. సరే, వెళ్ళి చూద్దాం పదా. నమస్కారం సార్. నమస్తే. మా బిడ్డ కోసం కంప్లైంట్ ఇచ్చాం కదా, ఆ విషయం అడుగుదామని వచ్చాం సార్. కూర్చోండి. వాటర్ తాగండి. నాకొద్దు. థ్యాంక్ యూ సార్. చూడండి, మీ కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి నేనే స్వయంగా హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ రికార్డ్స్ అన్నీ చెక్ చేశాను. మీరు అనుకున్నట్టు అక్కడ ఏ తప్పు జరగలేదు. మీరే ఆ హాస్పిటల్ వాళ్ళని తప్పు పడుతున్నారు. లేదు సార్, మేం నిజమే చెప్తున్నాం. మీరే పొరపాటు పడుతున్నట్టున్నారు. వాళ్ళే మా బిడ్డను మార్చారు. లేదమ్మా, వాళ్ళ రికార్డ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కనీసం వాళ్ళు రికార్డ్స్ తారుమారు చేసినట్టు కూడా లేదు. నిజంగా వాళ్ళు జెన్యూన్. అలా ఏం జరగకపోతే మరి ఆకాశరామన్న ఉత్తరం మా దగ్గరికి ఎలా వచ్చింది? మా దగ్గరికి కాదు, ఆ వాసుదేవ్ వాళ్ళ దగ్గరికి కూడా ఆ ఉత్తరం ఎలా వెళ్ళిందంటారు సార్? మీకు అనుమానం కలిగించింది ఆ లెటర్. ఇప్పుడు ఆ లెటర్ లేదంటున్నారు. మరి ఏ ఆధారం లేకుండా వాళ్ళని ఎలా తప్పు పట్టమంటారు చెప్పండి? అదే వాడు ఉన్నాడు కదా సార్, వాడి పేరు వార్డ్ బాయ్ మోహన్ సార్. అవును, అతను ఉన్నాడు కదా, అతనే కదా సార్ సాక్ష్యం. అతన్ని కూడా ఎంక్వైరీ చేశానమ్మా. ఆ మోహన్ నా కాళ్ళ మీద పడి
నేను పొరపాటు చేశాను సార్. నిజంగా ఇక్కడ ఏ తప్పు జరగలేదు, వాళ్లే తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పాడు. పైగా ఇందులో మా సార్ తప్పేం లేదు, తప్పంతా నాదే, ఏ శిక్ష అయినా నేను అనుభవిస్తాను, కావాలంటే నన్ను జైల్లో వేయండి అని అంటున్నాడు. ఆ మోహన్ ప్రవర్తన చూస్తే నిజంగానే తను పొరపాటుగా మీతో అలా అన్నాడు అనిపిస్తుంది. మీరే తన మాటలు సీరియస్గా తీసుకుంటున్నారు. ఆ హాస్పిటల్ గొప్పతనం గురించి మీకు కూడా తెలుసు. సిటీలోనే బెస్ట్ హాస్పిటల్గా అవార్డు కూడా వచ్చింది. నిజం చెప్పాలంటే మీరే ఆ కృష్ణప్రసాద్ గారి గురించి, హాస్పిటల్ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవును సార్, తప్పుగానే అర్థం చేసుకున్నాం. మీరు న్యాయం వైపు నిలబడి మాకు సాయం చేస్తారని మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. సుమిత్ర, నువ్వాగు, నేను మాట్లాడతాను కదా. మీరుండండి. ఆ కృష్ణప్రసాద్ మీకెంత లంచం ఇచ్చాడు సార్? ఎంత కమ్ముడిపోయారు సార్? చూడమ్మా, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. సార్ అలాంటి వారు కాదు. ఆయన ఎంత మంచివారో లంచాలు మింగే మీలాంటి వాళ్ళకు తెలీదు. నవమాసాలు మోసి కన్న బిడ్డను కోల్పోయినా నాకు మాత్రమే తెలుస్తుంది. క్షేమ్మా, మీరు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే మా సార్ యాక్షన్ తీసుకున్నారు కదా. ఆయన గురించి, ఆయన సిన్సియారిటీ గురించి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కే తెలుసు. మాటలు జాగ్రత్తగా రానిపో. క్షమించండి సార్, తను ఏదో బాధలో అలా మాట్లాడుతుంది. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు నన్ను అపార్థం చేసుకున్నట్టే ఆ హాస్పిటల్ వాళ్ళను కూడా అపార్థం చేసుకుంటున్నారని. నిజంగా అక్కడ ఏ తప్పు జరగలేదమ్మా, నన్ను నమ్మండి. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు డబ్బుకు లోబడి ఆ కృష్ణప్రసాద్ కి కొమ్ము కాస్తున్నారు. అసలు మీరు పోలీసులే కాదు, గూండాలు. చూడండి, మీ ఆవిడ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, లేదంటే న్యూసెన్స్ కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. సుమిత్ర, అది కాదండి, వీళ్ళందరూ కలిసి నాటకం ఆడుతున్నారు. నా బిడ్డను నాకు కాకుండా చేస్తున్నారు. సుమిత్ర, రా. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. రాజు గారు, ఇక్కడ ఆపే ఆపే. ఇదిగో. పర్వాలేదు, మనీ నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళు. చూడండి మేడం, నాకు ఈ ఫ్రీ సర్వీస్లు, జాలి, దయ అవసరం లేదు. మాది చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో డబ్బు కావాల్సినంత ఉంది, కానీ ప్రేమ, ఆప్యాయతలు మాత్రం కంటికి కూడా కనిపించినంత దూరంగా ఉన్నాయి. చూడు భయ్యా, మీరు నాకు సర్వీస్ ఇచ్చారు, నేను మీకు పే చేయాలి. తీసుకోండి. 500 చిల్లర లేదు. ఇట్స్ ఓకే, ఉంచండి. తమ్ముడు 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 మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఓ, ఓకే ఓకే, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు నా యాక్టింగ్కి కరిగిపోయి మనీ ఇచ్చింది మీరే కదా. థ్యాంక్స్. ఒక్క నిమిషం, మీ డబ్బులు మీకు తిరిగి చేస్తాను. సారీ మేడం, నా దగ్గర క్యాష్ లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నా కార్డ్ ఇస్తాను, స్వైప్ చేసి తీసుకోండి. పిన్
2134. పర్వాలేదు, నేను ఆ డబ్బు నా తమ్ముడికి ఇచ్చాననుకుంటాను. తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ తమ్ముడంటే యు మీన్ మీ? నో వే. మీరు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. నాకు ఈ రిలేషన్స్ ఎమోషన్స్ పడవు. ఓకే, నేను అనుకోకుండానే నేను తమ్ముడు అని పిలిచాను. నువ్వు నన్ను అక్క అని పిలవకపోయినా ఇప్పటి నుంచి నేను నిన్ను నా తమ్ముళ్ళానే చూస్తాను. తన తమ్ముడు ఇలా ఉంటే ఏ అక్క చూస్తూ ఉండలేదు. అందుకే అడుగుతున్నాను, ఇంత చిన్న ఏజ్లో ఇలా మత్తుకి బానిస అవ్వడం తప్పు కదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? హలో మేడం, ఈ మాత్రం పరిచయానికే పొగ త్రాగరాదు, మద్యం సేవించరాదు, ఆరోగ్యానికి హానికరం అంటూ గ్లాస్ పీకుతున్నారేంటి? మీ సలహాలు సందేశాలు వేరే ఎవరికైనా చెప్పండి, నాకు కాదు. ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఓకే, గుడ్ బై. బాయ్. బాయ్. చూస్తుంటే నిజంగా ఎవరో గొప్ప వాళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళ ఉన్నాడు. తన తల్లిదండ్రులు ఇతన్ని పట్టించుకోకపోవడం వల్లే ఇలా అయిపోయి ఉంటాడు. మేడం వెళ్దామా? గౌతమ్ సార్ నన్ను క్యాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకెళ్తారా లేదంటే హ్యాండ్ ఇస్తారా? నాకు డౌటే. ఎందుకైనా మంచిది ఒకసారి శ్రీ 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 సోమేశ్వరరావు తాతయ్యకి కాల్ చేసి చెప్తే బెటర్. హలో మనవరాలా. హలో తాతయ్య, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫెంటాస్టిక్ తాతయ్య. బాగానే ఉంటావులే, ఎందుకంటే ఇవాళ క్యాండిల్ లైట్ డిన్నర్ కొడుతున్నావు కదా. ఆట పట్టించకండి తాతయ్య. ఇంకేంటి మనవరాల విశేషాలు? మీ మనవడు సారు ఈ రోజు నన్ను డిన్నర్ కి తీసుకెళ్తాడా లేదా అని డౌట్ గా ఉంది తాతయ్య. నీకా డౌటే అక్కర్లేదు మనవరాలా. వాడు తీసుకెళ్ళకపోతే వాడి స్టేషన్లోనే వాడిని అరెస్ట్ చేస్తాను. తాతయ్య, ఎందుకైనా మంచిది ఒక్కసారి ఫోన్ చేసి గుర్తు చేయండి. ఈ హెల్ప్ అడగడానికి ఫోన్ చేశాను. అవునా, సరే అయితే నువ్వు లైన్లోనే ఉండు, వాడికి కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను. అలాగే తాతయ్య. సార్, మొన్న జరిగిన పార్టీ గొడవల్లో మీరు అరెస్ట్ చేసిన అతను ఎమ్మెల్యే మనిషి సార్. రిలీజ్ చేయమని ప్రెజర్ చేస్తున్నారు. అయితే ఆ ఎమ్మెల్యే మీదున్న పాత కేసుల ఫైల్ తీసిపెట్టు. వాడిని కూడా అరెస్ట్ చేస్తే ఇద్దరు కలిసి ఉంటారు. సార్, తను పవర్లో ఉన్న ఎమ్మెల్యే. అయితే నేను పోలీస్ని, పబ్లిక్కి సర్వీస్ చేస్తాను, కానీ అడ్డదారుల్లో ఎదిగిన అధికారులు కాదు. కేసు ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయండి. సార్, తాతయ్య కాల్ చేస్తున్నాడేంటి? హలో తాతయ్య. రేయ్, ఈ రోజు ఏంటో గుర్తుందా? ఈరోజు మంగళవారం. మంగళవారమా ఆదివారమా అని కాదు నేను అడిగేది. ఈ రోజు ప్రోగ్రామ్ ఏమిటో గుర్తుందా అని అడుగుతున్నాను. ఏ ప్రోగ్రాం?
అదేరా నా మనవరాల్ని క్యాండిల్ లైట్ డిన్నర్కి తీసుకెళ్ళాలి కదా, మర్చిపోయావా? నేను మర్చిపోతానేమో అని మీరు ఇప్పుడు ఫోన్ చేసి మరి గుర్తు చేస్తున్నారా? మరి ఏం చేస్తాను, నీలాంటి మనవడు ఉన్నందుకు నాకు ఈ శిక్ష తప్పదు. శిక్ష నాకేస్తూ మీరు ఫీల్ అవుతారండి తాతయ్య. మీరెక్కడున్నారు తాతయ్య? ఎవరో అమ్మాయి మాట్లాడుతున్నట్టుంది. కాన్ఫరెన్స్ కాల్ ఏమైనా ఉన్నారా? నీ పోలీస్ బుర్ర ఇక్కడ ఉపయోగించటం కాదు, కాబోయే భార్యతో కాస్త ప్రేమగా ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఓ పని చేయండి తాతయ్య, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో మీరు ఒక పేపర్ మీద రాసివ్వండి, అదే మాట్లాడతాను. నీ వెటకారం చాలు, అర్జెంటుగా స్టేషన్ నుంచి ఇంటికి రా. ఇప్పుడెందుకు తాతయ్య? ఎందుకంటావేంట్రా, నా మనవరాల్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి కదా. దానికి ఇంకా చాలా టైం ఉందిలే తాతయ్య. ఇప్పుడు ఏసీపీ గారితో నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. ఏంటి మీటింగ్ అంటున్నారు? వస్తారా, హ్యాండ్ ఇస్తారా? దీపక్, రే దీపక్, నేను మీ డాడీని రా. ఏంటి 23 కోట్లకే ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా ఎగురుతున్నారా? యాదవది, నేను తాగి పడేసిన శేషాలు అమ్మితే చాలు 23 కోట్లు వస్తాయి. మీరు సంపాదించే డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. అది శాశ్వతం కాదు. దేవుడితో సమానమైన ఆ పసివాళ్ళని ప్రేమగా హక్కును చేర్చుకోండి.